తెలుగువారి సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక ఈరోజు కూడా తమ సృజన స్వరాన్ని కొనసాగిస్తున్నారు ప్రఖ్యాత కవి, విమర్శకుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు, మీ చదువు అయిపోయింది, ఇప్పుడు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరారు. అయినా సరే మీలో కవిని అనేక ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ కూడా కవిని సజీవంగా నిలుపుకుంటున్నారు. ఇక నుంచి ఎలా సాగింది మీ సాహిత్య ప్రస్థానము? ఎలా ప్రేరణ లభించింది మీ నిత్య జీవితంలోని అనుభవాల్లోంచి కవితల్ని సృజించడానికి? నేను మొదలై చెప్పినట్టు తెలుగు విశ్వవిద్యాలయం పునాదిగా నడుస్తున్నవాడిని. తెలుగు విశ్వవిద్యాలయం నుండి నేరుగా నేను జిన్నారం అనే ఊరికి వెళ్ళాను. తహసీల్దార్ జిన్నారం అని మెదక్ జిల్లాలో ఒక మండలం. ఆ మండలంలో ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్గా చేరాను. చేరిన తర్వాత ఒక 2-3 నెలల వరకు నేను ఎట్టి పరిస్థితుల్లో ఇందులో పనిచేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో దీని నుంచి బయటపడాలని తీవ్రమైన ప్రయత్నమే కాకుండా ఏదో రకంగా దీన్ని బయటపడితే తప్ప నేను అసలు జీవించలేను అనే పరిస్థితికి వెళ్ళిపోయాను. దానికి ఎగ్జాంపుల్ మీకు ఒక కవిత చెప్పాలి. నేను ఉద్యోగం చేస్తూ మధ్యలో ఒకసారి పాత మిత్రుల్ని కలిశాను. పాత మిత్రులు కవులు కలుస్తూ ఉన్నప్పుడు లక్ష్మీ పార్వతి గారు కూడా మా పాత మిత్రురాలి కింద లెక్క. నేను ఇందాక ఈ మాట చెప్పలేదు ఆవిడ గురించి. మా బ్యాచ్లో అంత రెగ్యులర్గా తిరగకపోయినప్పటికీ నా పిహెచ్డి క్లాస్మేటు. నాకు జేఆర్ఎఫ్ రావడం వల్ల నా రోల్ నెంబర్ 1 అయితే ఆమె రోల్ నెంబర్ 2. అట్లా ఆమెతో కొంచెం ఫ్రెండ్షిప్ ఉండేది. ఆ ఫ్రెండ్షిప్లో భాగంగా కలిసినప్పుడు ఆమె ఒక మాట అన్నారు. ఏంటి మీరు అలా చిక్కిపోయారు అన్నది. ఆమె చాలా క్యాజువల్గా అన్నది ఆ మాట. నాకు అది అర్థమవుతూనే ఉంది చాలా క్యాజువల్గా. నేను అంటే డిపార్ట్మెంట్లో చేరడం వల్ల రాత్రి పగలు జర్నీ, దీనివల్ల కొత్త పని కావడం వల్ల చిక్కిపోయారు అనే అర్థంలో ఆమె చిక్కిపోయారు అన్నది. నేను దాన్ని చాలా తీవ్రంగా బాధపడి దాని మీద అనుకోకుండా కొన్ని వాక్యాలు నాకు ఇంటికి రిటర్న్ అవుతూ ఉన్నప్పుడు మార్గమధ్యంలోనే వచ్చాయి. చిక్కిపోయిన వాణ్ణి లోకం ఎవరినెక్కడ పట్టాలో తెలిసిన వృత్తి వేటగాళ్ళది కదా, పట్టుబడ్డాను వలనెలానూ లేపలేను, ప్రయత్నమంతా తెంచుదామనే, పక్షుల్లో కలుద్దామనే, పంటి సామర్థ్యం ఒక ప్రశ్న కదా అని ఈ మాట చెప్పాను. ఇది అలవోకగా నోటికి వచ్చిన వాక్యాలు ఇంటికి వచ్చాక తిరిగి రాసుకుంటే అదే చాలా ఒక గొప్ప కవితలాగా అనిపించింది. ఈ కవితని నేనే అనే పుస్తకంలో పెట్టాను, తర్వాత పబ్లిష్ చేసిన పుస్తకంలో పెట్టాను. అట్లా నేను రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తూ సాహిత్య మిత్రుల్ని కలిసినప్పుడల్లా ఒక తీవ్రమైన ఉద్వేగానికి లోనవుతుండేవాడిని. నేను ఎంతో కోల్పోతున్నాను, వీళ్ళంతా ఇక్కడే ఉండిపోయారు, నేను బయట ఉద్యోగంలోకి వెళ్ళిపోయాను అని. వీళ్ళు ఏమనేవాళ్ళంటే, మేమంతా ఇక్కడ వేస్ట్గా ఈ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాం, ఇక్కడ టీచర్గా చేరిపోయాను, ఇక్కడ లెక్చరర్గా చేస్తున్నాను, వేస్ట్, నువ్వు మంచి ఎంఆర్ఓ అయ్యావు, నువ్వు తహసీల్దార్ అయ్యావు అంటే ఎంఆర్ఓ అయ్యావు, చాలా ప్రెస్టీజియస్ పోస్ట్లో ఉన్నావు, నువ్వు చాలామంది పరిచయం ఉంటారు, చాలా ఏదో పెద్ద నేను గ్లామర్లో ఉన్నట్టు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. సాధారణ ప్రజానీకం దృష్టికోణం నుండి చూసినప్పుడు ఇది కొంత కరెక్టేమో, కానీ సాహిత్యకారుల లోకం నుంచి చూసి మీరు ఇది ఎందుకు ఇట్లా చెప్తున్నారు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎంఆర్ఓగా ఉండను, బయటకు వచ్చేస్తాను అని చెప్పాను. చెబుతూ ఉన్న క్రమంలో ఒకరిద్దరు మిత్రులు, నువ్వు బతుకు తెరువు కోసం ఉద్యోగం, నీ యాంబిషన్ కవిత్వం, దానికి ఎందుకు అట్లా ఖచ్చితంగా ఇక్కడే ఉండి చూడాలని ఎందుకంటావు, నువ్వు అక్కడుండి కొత్త వస్తువుల మీద రాయొచ్చు, ప్రజలకు సేవ చేయొచ్చు, నిజంగా ప్రజలకు సేవ చేయడం అనేది సాహిత్యం కూడా కోరుకునేది కాదా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా చెప్పిన వాళ్ళల్లో గంగిశెట్టి లక్ష్మీనారాయణ అతను ఒక ప్రొఫెసర్గా, తర్వాత మృణాలిని గారు కూడా నా స్టూడెంట్ చాలా మంచి స్టేజ్కి వెళ్ళాడు అని అందరికీ చెప్తూ ఉండేది. నేనేమో చాలా బిక్కుబిక్కుమంటూ ఉండేవాడిని, ఇదేం స్టేటస్, ఇక్కడ ఏదో తెలుగు యూనివర్సిటీలో నన్ను ఎప్పుడో ఒకసారి అసిస్టెంట్ ప్రొఫెసర్గా రాణిస్తారా లేదా అని నేను అడుగుతూ ఉండేవాడిని. ఇట్లా నడుస్తూ ఉన్న క్రమంలో నేను రెవెన్యూ శాఖలో చూసిన విషయాలని అన్ని రకాలుగా పాజిటివ్, నెగిటివ్ అండ్ రియలిస్టిక్ అట్లా రాశాను. అట్లా రాసిన ఒక కవిత నీటిపిట్ట. ఒక్క నిమిషం, నీటిపిట్ట కవిత వినిపించే కన్నా ముందు నాకు ఒక సందేహం వస్తుంది. మీ సృజన స్వరంలో మీ భావాలు వింటుంటే, కవి అన్నవాడికి పొట్టకూటి కోసం ఒక ఉద్యోగం కావాలి, కానీ ఉద్యోగంలో ఎప్పుడూ సంతృప్తిగా ఉండలేడు. అవును. అండ్ కవితలు రాస్తూ బతకలేడు. సో ఈ సంఘర్షణ తప్పదంటారా? నాకు తెలిసి ఏ ఉద్యోగంలో ఉన్నా చివరికి నువ్వు బాగా ఇష్టపడి కోరుకునే ఉద్యోగంలో ఉన్న కవి కూడా సంతృప్తికరమైన జీవితం ఉండదు.
కవికి. సిద్ధారెడ్డి గారు అంటారు, ఈ మాట నాకు బాగా నచ్చింది, కవికి ఎప్పుడు సగం నిద్రే. లోకమంతా సండే వచ్చిందంటే విందులు వినోదాలు చేస్తూ ఉంటే కవి మాత్రం ఇది చాలా అన్యాయం జరిగిపోతుందని దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. తెలంగాణ ఉద్యమం సందర్భంలో మొదటి ప్రకటన వచ్చింది డిసెంబర్ 9 నాడు. ఒక ప్రకటన వచ్చి తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల ఒక ఉద్యమం వల్ల అనుకోండి, ఆ ఉద్యమం వల్ల వెనక్కి తీసుకుంది సోనియా గాంధీ ఆధ్వర్యంలోని కోర్ కమిటీ అనుకోండి. వెనక్కి తీసుకున్నప్పుడు నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి మా రెవెన్యూ మిత్రులు, రోజు రెగ్యులర్గా కలిసేవాళ్ళు రెవెన్యూ మిత్రులే కదా, ఒక శ్రీనివాసరెడ్డి అని ఇప్పుడు ఆర్డీఓ హైదరాబాద్ ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేసి, ఏంది భయ్ ఇది చాలా అన్యాయంగా, వాడు ప్రకటన ఇచ్చిన తర్వాత యాక్చువల్ స్టేట్ ఫార్మేషన్కి ఇంకా 6 నెలలు తీసుకొని 3 నెలలు తీసుకొని అసలు ఫార్మేషన్ డేని డిక్లేర్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటే అర్థం ఉంటుంది, కానీ మళ్ళీ ఈ ప్రకటననే వాపస్ తీసుకోవాలి అని అనడం ఎంత అన్యాయం అని చాలా ఎమోషనల్గా మాట్లాడితే ఆయన చిన్నగా నవ్వి, ఒక రెవెన్యూ ఆఫీసర్ లాగా నవ్వి ఏమన్నాడంటే, చూడు బాసు, నడుస్తుంది, తెలంగాణ వచ్చినా నడుస్తుంది, రాకున్నా నడుస్తుంది, తెలంగాణ వచ్చి హైదరాబాద్ని యూటీగా పెట్టినా నడుస్తుంది, అట్లా ఆలోచిస్తుంది భయ్, ఎందుకంత నువ్వు టెన్స్కి ఫీల్ అవుతున్నావు? మన వాళ్ళు ఎవ్వరు అట్లా పట్టించుకోరు. ఆదివారం రాగానే కొద్దిగా చికెన్ తినాలి, మధ్యాహ్నం పడకేయాలి, సాయంత్రం సినిమాకు పోవాలి, మళ్ళీ సోమవారం ఆఫీస్కు రావాలి, ఇంతగనంగా ఎమోషన్ అవసరం లేదు అని అన్నాడు. ఎట్లా ఉండే వర్గం ఒకటి ఉంటుంది, ఇట్లా ఉండే వర్గమే ఎక్కువ ఉంటుంది. కవి అట్లా ఉండడు. కవి తప్పనిసరిగా దాని గురించి తీవ్రంగా ఆలోచించి సొల్యూషన్ తను ఇవ్వగలుగుతాడా, ఏదైనా మేలు నిజంగా సొసైటీకి చేయగలుగుతాడా అనేది పెద్ద ప్రశ్న. కానీ ఆలోచించకుండా మాత్రం ఉండలేడు, ఆవేశపడకుండా ఉండలేడు. అతను ఏ ఉద్యోగంలో ఉన్నా కవి ఆలోచన ఆవేశపూరితంగానే ఉంటుంది. అసంతృప్తి తప్పదు. కవి నిత్య అసంతృప్తివాది అని అంటుంటారు, అది కూడా నిజమే. ఇట్లా ఉన్న క్రమంలో నేను జిన్నారం అని చెప్పాను ఇందాక మీకు. జిన్నారంలో ఒక నీరుడిని చూశాను. నీరుడి అంటే గ్రామ సేవకుల్లో, అంటే నేను రాసే సాహిత్యానికి చాలా కిందికి ఊర్లోకి కూడా వెళ్ళిపోతాను కదా. నేను ఊర్లో చెరువు చూసి, చాలామందికి చెరువు యొక్క అసలు స్వరూపం తెలియదు. అలుగు అంటే తెలియదు, తూము అంటే తెలియదు, తూముల్లో 2-3 రకాలు ఉంటాయి, ఫీడర్ ఛానల్స్ అంటే తెలియవు, పంట కాలువ అంటే తెలియదు, యాక్చువల్గా శిఖం అంటే తెలియదు, ఎఫ్టీఎల్ అంటే తెలియదు, బఫర్ జోన్ అంటే తెలియదు, ఆయకట్టు అంటే తెలియదు. వీటన్నింటినీ చాలా చాలా దగ్గరికి పోయి చాలా దగ్గర లోతుల్లో నుంచి చూసిన తర్వాత దీన్ని నిర్వహించేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, వాడిని నీరుడి అంటారు. తెలంగాణలో నీరుడి అంటారు. నీరు కట్టి అంటారు కొన్ని చోట్ల. అది ఒక ఉద్యోగం, చాలా అతి తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగం, కానీ వాడు దానికి జీవితం మొత్తం అంకితమై చేస్తాడు. ఆ కథ ఒకటి నేను విని చాలా కరిగిపోయాను. ఏంటంటే, నీరుడి రాములు అనే అతను ఆ చెరువు పూడిక పడ్డప్పుడు, గండి పడినప్పుడు, ఆ గండిని పూడ్చే క్రమంలో అతను గడ్డివామును దాంట్లో పెట్టబోయి తూములో ఇరుక్కుపోయి మరణించాడు. మరణించిన తర్వాత ఆయన కొడుకే మళ్ళీ నీరుడిగా అపాయింట్ అవుతాడు. అది నాకు చాలా హార్ట్కు తగిలినటువంటి విషయం. ఒక తండ్రి మరణించిన ఉద్యోగం చివరికి మళ్ళీ తనే తప్పనిసరి చేయాల్సి రావడం అనే ఒక దైన్యం నుంచి పుట్టుకొచ్చినటువంటి కవిత నీటిపిట్ట. ఈ నీటిపిట్ట అనే కవితకు బండ్లా సుబ్రహ్మణ్యం మెమోరియల్ బహుమతి, మెమోరియల్ అవార్డు అనుకోండి, ప్రైజ్ ఒకటి సుందరయ్య గారు, చీకోలు సుందరయ్య గారు ఒక పోటీ పెట్టారు. ఆ పోటీకి పంపాను, దీనికి బహుమతి వచ్చింది. ఇది పక్కా రెవెన్యూ సబ్జెక్టు మీద రాసిన పోయం. నీటి పిట్ట ఏమైనా సింబాలిజం ఉందా పేర్లు? ఉంది కదా. నీటిపిట్ట అంటే నీటి పని చేసేవాడు, ఒక నీరుడి అనే ఉద్యోగి, వాడి పని చెరువు పనులు చేస్తాడు. వాడికి సింబాలిక్గా నేను నీటిపిట్ట అని పెట్టాను. నీటిపిట్ట చివుక్కు మనవు చిత్తడి నేల, అసలేటి వాన వంకర్లు, బతుకు దెబ్బలాంటి చెంపపెట్లు, కోపులు నిండి తడితడి నేల కావులింతలతో, నడకో ఉరుకో నడుమ నాట్యం, నీరుడి నిండుకున్న వంకలు చూసేది నిన్నే, కమ్ముకున్న మబ్బులు పిలిచేది నిన్నే, ఎండకు ఎండి బిగుసుకున్న తూముగేట్లు, పెత్తందారుల జులుం దెబ్బలకు గడ్డకట్టిన కన్నీళ్లు జాలువారినట్లు అపరాత్రైనా కర్రుమని తెరుచుకుంటాయి. ఎవరి గరిసెల్ని నింపడానికో జలజలాని కాల్వనీళ్లు పరుచుకుంటాయి. వచ్చేపోయే కాలానికి వన్నెల రూపం చెక్కేవాడా, కాలువ గట్టువై కుంట కట్టవై పటేండ్ల హుకుం వడగండ్లకు గుక్క పెట్టుకునే దిగమింగుకునే ఎగసి తన్నుకునే అలుగువై దుఃఖాన్ని నిశ్శబ్దంగా దింపుకునే నీటిపిట్ట, ఓ నీటిపిట్ట,
చిలికి చిలికి వెల్లువెత్తిన ఉప్పెనలో కట్ట గండికి గడ్డివామువై ఇసక బస్తావై నిలువరించే ప్రాణాలిచ్చే జలదాత తూముల్లో నీటిపిట్ట మరణవేదన తెలిసి నీరుడి వారసత్వం చేపట్టిన నీ సుగుణమే జ్ఞానం. నువ్వు నీ చేతికర్ర అంగిబిల్ల గంగ చుట్టూరా ఓ వెట్టి కాపల, నువ్వు నిజమైన మట్టి బావుట, నువ్వే నిజమైన మట్టి బావుట. ఇట్లా రాశాను. తర్వాత నాకు అర్జీదారులు బెడద ఉంటుంది. బెడద అని అనడం కంటే వాళ్ళ ఆవేదన మనం తట్టుకోలేము. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్వతాన్ని మోసుకొని వస్తారు. వాళ్ళ బాధ చాలా పెద్దది. మనం మొత్తం బాధల మధ్య మనం ఒక్కడ ఉంటాం కాబట్టి అది మన దాన్ని శతాంశంగా సహస్రాంశంగా చూస్తూ ఉంటారు. ప్రతి రెవెన్యూ అధికారి అట్లా చూడాల్సిందే. శతాంశంగా సహస్రాంశంగా చూసేటప్పుడు కూడా మిగిలిన అన్నింటితో కంపేర్ చేసి నిజంగా ఫీల్ అవ్వాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి చాలా సర్వసామాన్యమైంది. నేను జిన్నారంలో తహసీల్దార్గా ఎంఆర్ఓగా పనిచేసేటప్పుడు ఎయిడ్స్ అనేది చాలా కొత్తగా వింటున్నాం. అప్పుడే కొత్తగా వింటున్న క్రమంలో మాకు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంటుంది. తహసీల్దారే దానికి ఫైనల్ అథారిటీ. 10,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఈ 10,000 రూపాయలు ఇచ్చేది కొద్దిగా ఆసరా అవుతుంది వాళ్ళకి 2-3 నెలలు. అంటే ఇది 20 ఏళ్ళ కింద ముచ్చట కాబట్టి 10,000కు కొంచెం వాల్యూ ఉంది అప్పుడు. అట్లా నేను కొంతమందికి అమౌంట్ శాంక్షన్ చేసేసాను. అమౌంట్ ఉన్నంత వరకు 1,00,000 రూపాయలు ఉన్నాయి. 10 మందికి ఏదో శాంక్షన్ చేసేసాం. చెక్కులు కూడా ప్రిపేర్ చేసాం. పంచే క్రమంలో పక్కకు పెట్టుకున్నాం. ఒక పెద్ద ఆవిడ ఒక అమ్మాయిని ఎంటబెట్టుకొని వచ్చి, సార్ మా కూతురికి కొంచెం ఇది ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఇవ్వండి సార్, భర్త చనిపోయాడు అని అడిగింది. భర్త చనిపోయిన వాళ్ళకి ఇవ్వడమే దాని లక్ష్యం కూడా. అయితే అయిపోయినాయి, 10 మందికి ఇచ్చాం కదా, నెక్స్ట్ ఎప్పుడు వస్తే అప్పుడు మీ కూతురికి ఇవ్వడానికి ట్రై చేస్తే ఎలిజిబుల్ అయితే ఎలిజిబులే సార్ అది అని చెప్పింది ఆమె. రకరకాలుగా చెప్తూ ఉంటారు, అందరు కూడా అవే మాటలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ మాటలకు స్పెసిఫిక్ మీనింగ్ ఏం తీసుకోరు. రెవెన్యూ వాళ్ళు చాలా రొటీన్ అయిపోతుంది, వాళ్ళు చాలా బండలాగా మారాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. అప్పుడు పోతూ అన్నది, సార్ మందులకు చాలా అవుతున్నాయి సార్, రెగ్యులర్గా మందులు వాడాలి కాబట్టి. ఈమెకేం మందులు వాడాలి, చనిపోయిన ఆయన చనిపోయింది కదా, ఈమెకేం మందులు అంటే ఈమెకు కూడా ఉంది సార్ అన్నది. ఏముంది అన్న, ఆయన కూడా ఎయిడ్స్ తోటి పోయింది, ఈమెకు కూడా ఎయిడ్స్ ఉంది సార్ అన్నాడు. అప్పుడు నేను చాలా షాక్, చాలా గొప్ప బాధ, గొప్ప ఫీలింగ్కి గురయ్యాను. అప్పుడు నేను ఏంటంటే పిలిచి ముందున్న కుర్చీలో ఇద్దరిని కూర్చోబెట్టి పాత రాసిన చెక్కులు ఉన్నాయి, ఆ చెక్కులన్నీ పట్టుకొని రమ్మని చెప్పాను. చివరికి రాసిన చెక్కుని అడ్డంగా కొట్టేసి ఆయనకి నెక్స్ట్ ఆ అమ్మాయికి నెక్స్ట్ వచ్చినప్పుడు ఇస్తాను అని చెబుదాం, ఎట్లాగో బయటకు మనం లిస్టు పెట్టలేగా మీరు అంటే, లిస్టు పెట్టలేదని చెప్పారు. అది కొట్టేసి ఈ అమ్మాయికి అప్పుడే 10 నిమిషాల్లో ఓల్డ్ డేట్లో అప్లికేషన్ తీసుకొని ఈమె రియలిస్టిక్ ఎలిజిబిలిటీని పేపర్ మీద నేను సపరేట్గా ఒక రిపోర్ట్ సొంతంగా నేనే ఎంక్వైరీ చేసి నేనే రాసుకొని అప్పుడే చెక్ ఇచ్చి పంపించాను. అదొక గొప్ప ఫీలింగ్. అంటే ఆనందం అని చెప్పలేము, కానీ ఆమె బాధకి మనం చేయగలిగేటటువంటి అవకాశం ఉన్నదాన్ని ఎంత సత్వరంగా చేసాము, ఎంత బాగా చేసాము, ఎంత ఆత్మసంతృప్తికరంగా ఉద్యోగం చేస్తున్నాము అనేది కూడా ఆలోచించినప్పుడు రెవెన్యూ శాఖ మాత్రమే అట్లాంటి ఆత్మసంతృప్తిని ఇవ్వగలిగే ఉద్యోగం అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటాం. దీని మీద కవిత రాశారా? ఈ అనుభూతి మీద కవిత రాయలేదు, కానీ ఒక ముసలావిడ వచ్చింది. తన భూమి మొత్తం ఇప్పటికీ తనకి ఇవ్వడం లేదు, తన కొడుకులేదో చేసుకున్నారు. రకరకాల కారణాలు, మళ్ళీ వ్యక్తిగత కుటుంబ సమస్యలు కూడా అడ్డం వస్తూ ఉంటాయి వీళ్ళకి. నాకేమీ లేదు, నేను ముసలావిడిని అయిపోయినా, 90 ఏళ్ళు అయిపోయినా, నడవలేకపోతున్నా, నా భూమి నాకు ఇవ్వండి అని అట్లాంటిది ఏదో పెట్టుకుంటూ ఉన్నప్పుడు నేను అది విని చలించి ఆ సమస్యను సాధ్యమైనంత పరిష్కారం చేసినప్పటికీ ఇట్లా చేయలేని వాళ్ళు, అంటే మనకు చేయడానికి అవకాశం లేనంత టెక్నికాలిటీస్ అడ్డం పడ్డ కేసుల్లో కూడా ఉంటారు కదా అనే ఒక ఫీలింగ్తో తహసీల్ తరీఖా అని ఒక కవిత రాశాను. మనం ఆ కవిత విందామంటే, చిన్న కవిత, తహసీల్ తరీఖా. ఒక ముసలావిడని ఉద్దేశించి రాసిన కవిత ఇది. అవ్వా, నోరెత్తి ఒక్క మాటైనా, తిట్టైనా, శాపనార్థమైనా పెట్టవే, చీము నెత్తురు గడ్డకట్టినోళ్లను చీకాకైనా పెట్టవే, నీ ఎడారి కళ్ళల్లో దుఃఖపుటేరుల్ని పారించిన ఈ సిగ్గుచచ్చినోళ్లను చిత్రపు చూపులతోనైనా కాల్చవే, నీ నుదుటి మీద అల్లా రాసిన గరీబీ గ్రంథానికి ఓ నకల్ రాసివ్వలేకపోయిన మాపై దోసెడు దుమ్మైనా విసరవే, బేచిరాగ్ గాం రాతిగుట్టలపై నువ్వు పెట్టుకున్న ఆశలకు నీరొంపిన ఈ బేషర్మీగాళ్లపై ఏనిందా వేయవే, ఆకులు రాలిపడుతున్న నిండు శీతాకాలపు అడవులాంటి అవ్వ,
పడమటి కొండల్లో మునిగిపోతున్న పొద్దుకేసి నడుస్తున్న అవ్వ, ఇంకెప్పుడు ఈ దగుల్బాజీ తహసిల్ మెట్లెక్కకు, ఇంకెప్పుడు ఈ దగుల్బాజీ తహసిల్ మెట్లెక్కకు, కడుపులో తలను దాచుకుని కాసిని నీళ్లు తాగి బతుకు, చావో బతకో తేలాల్సి వచ్చినప్పుడు ఖద్దర్గాన్నో కబ్జాగాన్నో వెంటేసుకుని రా అవ్వ, మొదట పనిచేసి తర్వాత దరఖాస్తు రాయించుకుంటాం అని. అంటే మేము ఇట్లాంటి జెన్యూన్ కేసుల్లో కంటే ఒత్తిడి వచ్చినప్పుడే రెస్పాండ్ అవుతాము కొంతమంది మీ రెవెన్యూ అధికారులు అని చెప్పడానికి ఈ కవిత ఒకటి ఉంది. ఇట్లా రెవెన్యూ శాఖలో చాలా సందర్భాల్లో నన్ను కదిలించిన సందర్భాలు అయితే కథగానో కవితగానో ఇంకా వేరే ఏదో కనీసం వ్యాసంగా కూడా రాసినటువంటి ఉన్నాయి. నేను రాసిన 3 కథలు 3-4 కథలు ఉన్నాయి, 3 ప్రచురించబడ్డాయి. ఆ 3 కథలు కూడా పక్కా రెవెన్యూ సబ్జెక్టులు. ఒకటి జాగా, వార్తలో ప్రచురించబడ్డది, అప్పుడు జాగా. ఇంకొకటి బండ్ల బాట, ఇటీవల ఒకటి రాసాను, ఇల్లు. ఈ 3 కూడా ఇంచుమించు ఎంతో కొంత భూమికి టచ్ ఉన్న సబ్జెక్టులే కావడానికి కారణం ఏంటంటే నేను రెవెన్యూ వాడిని అయినందువల్లనే ఆ 3 కథలు వచ్చాయి. లేకపోతే కథలు రాసినా వేరే రాసేవాడిని. అట్లా నేను ఎక్కడున్నా నా సాహిత్యాన్ని నేను అనుభవించిన జీవితంతో చిత్రిస్తాను అని చెప్పడానికి ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను జిన్నారం అని మీకు ఇందాక చెప్పాను. జిన్నారంలో మొట్టమొదటిసారి చేరిన తర్వాత అక్కడి నుంచి ఎల్దుర్తి అనే ఒక మండలానికి ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడి నుంచి సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ అయ్యాను. సిద్దిపేట నుంచి ములుగు మండల్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. ములుగు నుంచి తూప్రాన్కు ట్రాన్స్ఫర్ అయ్యాను. తూప్రాన్ నుంచి సంగారెడ్డికి ట్రాన్స్ఫర్ అయ్యాను. సంగారెడ్డి నుంచి ఆర్మూర్ నిజామాబాద్ జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడి నుంచి నర్సాపూర్ మెదక్ జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడి నుంచి డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ మీద కరీంనగర్ ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడి నుంచి హైదరాబాద్ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడి నుంచి డిప్యూటీ కలెక్టర్ అండ్ తహసీల్దార్ బాలనగర్ మండల్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడి నుంచి కీసర ఆర్డీఓగా ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడి నుంచి కందుకూరు ఆర్డీఓగా ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడి నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ప్రొటెక్షన్ రంగారెడ్డి జిల్లా ఆఫీసర్గా ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడి నుంచి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా వచ్చాను. ఇట్లా నా ప్రయాణంలో సుమారుగా 15-16కు పైగా బదిలీలను చవి చూశాను. ఈ అన్ని బదిలీల సందర్భంగా డిపార్ట్మెంట్లోని అన్ని పార్శ్వాలను, అన్ని రకాల వ్యక్తులను, అన్ని రకాల సమస్యలను, సంక్షోభ సమయాలను కూడా చూశాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎంత మన మీద ఉంటారో, సామాన్య ప్రజలు, మన దగ్గర పనిచేసే ఉద్యోగులు, తర్వాత కొన్ని ప్రెజర్ గ్రూపులు కూడా ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళందరితో కలిసి పనిచేయడం వల్ల నా లోకజ్ఞాన పరిధి కొంచెం విస్తరించిందని నేను ఒప్పుకొని తీరాలి. నిజంగా అది గర్వం కాదు కానీ ఒక ఆనందం కూడా. నేను మొదలు యూనివర్సిటీని వదిలిపెట్టినప్పుడు చివరికి యూనివర్సిటీకి ఎట్లా రావాలి అనే ప్రయత్నంలో చాలా ఆలోచించాను. కానీ యూనివర్సిటీలో ఉండే దానికంటే ఇప్పుడు నేను నా జ్ఞాన సంపుటిలో నా కష్ట నష్టాల అనుభవ సారం చాలా మిగిలింది. అదొక ఆనందం కూడా. జీవితం ఒక యూనివర్సిటీ అయింది. నేను జిన్నారం మండల్ నుంచి ఎల్దుర్తికి ట్రాన్స్ఫర్ అవుతున్న క్రమంలో అప్పటికి టీఎస్పిఎస్సి కాదు, ఏపీపీఎస్సి వాళ్ళు జూనియర్ లెక్చరర్లది ఒక ఎగ్జామ్ పెట్టారు. నేను ఎగ్జామ్ రాశాను, క్వాలిఫై అయ్యాను. ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు చాలా ఆనందంతో గంతులేశాను. ఇంకా నేను జూనియర్ లెక్చరర్ అయిపోతున్నా, ఈ రెవెన్యూ ఉద్యోగం పోతుంది, హాయ్ అనుకొని ఇంటర్వ్యూకి పోతే నాయుడు ఇంటర్వ్యూ చైర్మన్, ఏపీపీఎస్సి చైర్మన్ నాయుడు, ఆయన ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్గా ఉండి నన్ను చాలా ఒక రకంగా డిసప్పాయింట్మెంట్, ఒక రకంగా చాలా ప్రశంస. రెండు, నువ్వు రెవెన్యూ శాఖలో ఉన్నావు, ఎంఆర్ఓగా ఉన్నావు, నువ్వు కలెక్టర్ అవుతావు, అదవుతావు, నువ్వు ఎందుకు వస్తావు, ఇది చాలా లిమిటెడ్ ఉద్యోగం, చాలా స్కోప్ ఉండదు, అది ఉండదు అని చాలా నెగిటివ్గా మాట్లాడాడు. కానీ నేను నా వ్యక్తిగత స్వార్థం సార్, నేను వ్యక్తిగతంగా నేను జూనియర్ లెక్చరర్గా పనిచేయాలి అంటే నేను ఇష్టంతో వస్తున్నాను కాబట్టి నాకు ఈ ఉద్యోగం కావాలి, నేను ఈ ఉద్యోగాన్ని కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నాను అని చెప్పడానికి కూడా 1,00,000 రీజన్స్ చెప్పాను. ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ఇంటర్వ్యూలోనే నీకు ఇది ఇవ్వం, నువ్వు మంచిగా ఎంఆర్ఓ ఉన్నావు, నువ్వు చాలా గొప్పగా ఉంటావు, అట్లాగే ఉండు అని మరి చెప్పి నన్ను ఇంటర్వ్యూలోనే నీకు రాదని కూడా తేల్చి చెప్పాడు. అది
ఒకటో ప్రయత్నం. రెండోది యూనివర్సిటీలలో ఎక్కడ రిక్రూట్మెంట్ పడ్డా అప్లై చేయడానికి ప్రయత్నం చేశాం, కానీ ఎక్కడ రిక్రూట్మెంట్ సరిగ్గా జరగలేదు ఇంతవరకు. ఆ తర్వాత ఒకటి సెంట్రల్ యూనివర్సిటీలో నేను సిద్దిపేట ఎంఆర్ఓగా చేస్తున్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ కంపారిటివ్ లిటరేచర్ డిపార్ట్మెంట్లో 2004 అనుకుంటా, 4-5 ప్రాంతంలో పడింది. దానికి అప్లై చేశాను. అప్లై చేస్తే జేఆర్ఎఫ్ ఉండి పిహెచ్డి కూడా కంప్లీట్ అయిన వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి పిలిచారు. అందులో నేనున్నాను. కానీ ఆ ఇంటర్వ్యూలో కూడా ఒకటే పోస్టు 30-40 మందిని పిలిచారు. వేరే వాళ్ళకి వచ్చింది. సహజంగా రావాల్సిందే, వేరే వాళ్ళకి కావచ్చు, వచ్చింది. అట్లా మనము చివరి దాకా రెవెన్యూ శాఖని వదిలించుకొని ఒక అధ్యాపకుడిగా రావాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైతే అయినాయి. సో అట్లా విఫలమైన తర్వాత నేను రెవెన్యూ శాఖలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నన్ను రెవెన్యూ శాఖలో ప్రతి కలెక్టరు అవసరం కోసం మంచి ప్లేస్లో పోస్టింగ్ ఇచ్చి నాతో పని తీసుకున్నారు. అది నేను గర్వంగా చెప్పుకోగలిగే పరిస్థితి. సిద్దిపేట తహసీల్దార్ పోస్టింగ్ కూడా ఒక ప్రెస్టీజియస్ పోస్టింగ్ ఆ రోజుల్లో. అప్పటికి టీఆర్ఎస్ అప్పుడప్పుడే పెట్టడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గము. అక్కడ లోకల్ ఎంఆర్ఓ చాలా స్ట్రాంగ్ ఉండాల్సిన అవసరం ఒకటి ఉంది అని చెప్పి నన్ను ఆనాటి కలెక్టర్ స్పెషల్గా మరి కొన్ని విషయాలు చెప్పి ఎంత స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పి మరి అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత క్రమంలో కూడా నాకు డిప్టీ కలెక్టర్ అయిన తర్వాత కలెక్టర్లు వాళ్ళ వివేచనతో ఈయన సర్వీస్ అవసరం అని తీసుకున్న సందర్భాలే ఎక్కువ. అట్లని నేను మిగిలిన వాళ్ళతో, రాజకీయ నాయకులతో గొడవపడే స్వభావం కూడా ఏం కాదు. నా పని ద్వారా నా వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడం, నా సిన్సియారిటీని నిరూపించుకోవడం అనేది నేను ఆనందంగా చెప్పుకోగలిగే విషయాలు. ఇట్లా వస్తున్న క్రమంలో నేను జిన్నారం తహసీల్దార్గా చేరడానికి ముందు సమాంతర స్వప్నం అనే పుస్తకం 1995లోనే, అంటే ఉద్యోగంలో చేరడానికి కొద్ది రోజుల ముందు వేశాం. ఆ తర్వాత జిన్నారం నుండి ట్రాన్స్ఫర్ అవ్వడానికి కొద్ది రోజుల ముందు నేనే అని ఒక కవితా సంపుటి ప్రచురించాం. ఆ నేనే అనే కవితా సంపుటి ప్రచురించే కాలం నాటికి తెలంగాణ ఉద్యమం మెల్లమెల్లగా మొదలవుతుంది. దాని అవశేషాలు మీరు నేనేలో వెతకొచ్చు. నేనేలో రాసిన బతుకమ్మ కళ అప్పటికి ఉద్యమం లేదా తెలంగాణ వాదం అనేది స్ట్రాంగ్గా లేనప్పుడు తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. అందులో బతుకమ్మ కళ, వానాకాలం అనే చాలా మంచి పోయమ్స్. నిజంగా బతుకమ్మ కళ చాలామందికి నచ్చిన పోయం. దేశపతి శ్రీనివాస్ ఎప్పుడు దాన్ని చెబుతూ ఉంటాడు, బతుకమ్మ కళ చాలా బాగుంటుంది పోయం అని. అదొక్కసారి మీరు అనుమతిస్తే ఆ కవిత వినిపిస్తా. బతుకమ్మ కళ. చెట్లు పిట్టల దుప్పట్లను తీయనే లేదు, చెరువు కమలం పెదవులతో నవ్వనే లేదు, చల్లగాలి పల్చనై పైకెగరనే లేదు, మేం తంగేడు పూల మీద మంచు చుక్కల్ని తుడిచే వేకువ తుమ్మెదలమయ్యే వాళ్ళం, మేమలా మూటగుట్టల మించి మూలబాయి డొంకల్లోకి పరుగు పెడితే పొద్దుటెండ పెట్టిన తొలిముద్దుకు ఎర్రజల్కల్లో గునుగు రంగురంగులుగా పులకించేది, బతుకమ్మ దాపకం చీరలో జరీ అంచునైపోదామని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురొచ్చేది రెల్లుగడ్డి, ఒదిగి ముద్దై ఒడిచేరేవి రిల్లలు రిల్లల గడ్డి చేమంతులు, దసరా సెలవుల్ని సోంపువ్వుకి అంకితం చేసి గుట్టల్ని అల్లుకున్న నల్లమబ్బుల్ని తరిమేస్తూ బోటి గుండు మీద ఆనందం జెండాల్ని పాతినప్పుడు బతుకమ్మ పండగ అక్కలకు బదులు మాకే 2 వారాల ముందు మొదలయ్యేది. పూలవేటతో బాటు ఏ గుట్ట చెలమలోంచి ఏ నీరొచ్చేది, ఏ గుహాముఖంలో కుందేలు కూర్చుంది, ఏ కొండ చర్యల నడుమ కొలను కోవెలలో ఏ జలదేవత కొలువుంది, ఎలా కనిపిస్తుంది, ఏం వరమిస్తుంది, యావలు కలలై రాత్రిళ్ళు కనికరిస్తే కొండ కొసమీద దేవకాంతలు ప్రత్యక్షమై బంగారు బతుకమ్మను బహుకరిస్తే చెరువులో వదిలేయ మనసురాక ఊగిసలాడుతూ మెలకువలోకొచ్చేవాళ్లం. ఎంగిలి పువ్వుకు సద్దుల బతుకమ్మకు పూలగుత్తున వంతెన కట్టి పాటల రహదార్లను పరిచాకనే కొత్త పెండ్లి పిల్లలు పిండారబోసిన వెన్నెల్లో ఆటల ఆరిందలయ్యింది. చంద్రుడు చుక్కలు చంద్రుడిపై మక్కువ పడ్డట్లు బతుకమ్మలు చెరువుగట్టుకు బారుగడితే ఊరు సమస్త లౌక్యమూ మరిచిపోయి నీలాకాశపు సాయంతనంలో సేదదీరేది. అత్తగారిండ్ల కొత్త చీకాకుల మీద పట్టుచీరల పరవశాల్ని తొడిగినట్లు పాటలో పాటగా పరవళ్ళు తొక్కేవి కాలిగజ్జలు కొత్త గాజులు. కట్టమీద చుట్టుకాముడు నడుమ బతుకమ్మ పగడమై మెరిస్తే ఆట సుదంటురాయిగా మారేది. సీతమ్మ శోకంలో
శోకం పెట్టే చప్పట్లు, ఒలిగొండ ఒలిరాజుల వైభోగాన్ని నింగికెత్తే రాగలయలు, పేదల దుఃఖానికి చరమగీతాలు పాడిన వైతాళికులకు హారతులు. వాళ్ళు జోరుగా పాడితే మా పటాకీలు మరింత జోరుగా, వాళ్ళు పాడడం ఆపితే వెక్కిరింతగా. గాలి చెక్కిలిగా చెంపల్ని తాకినప్పుడు, నాచువాసన ముక్కుల్ని ముంచినప్పుడు, రేయి నల్లని రెక్కల్ని విప్పినప్పుడు ఆట మాత్రం ఆగేది, పాట బాటెల్లా సాగేది. దూరంగా కొండ నింగిని కలిసే చోట సృష్టి లోతుల్ని కొలవాలని పండిన గోరెంటల పర్వం మించి నీట వాలి లోనికి జారేది బతుకమ్మ. అలలు పాదాలకు గొలుసులు కడుతుంటే జలస్పర్శకు జంకి నిలువుగానో అడ్డంగానో తలలూపి తప్పని వీడ్కోలు పాటలో తరలిపోయేది. పోయే పోయే గౌరమ్మ, పొన్నగంటి గౌరమ్మ, తాడులోతు నీళ్లల్లో తరలిపోయే గౌరమ్మ, మల్లొచ్చే పండుగకు మళ్ళీ మళ్ళీ రావమ్మ. ఇది ఆనాటికి తెలంగాణ స్పృహతో రాసిన కవిత్వం. అప్పుడు ఉద్యమం లేదు. ఇది రాయబడ్డ కాలం 2001. అప్పటికి టీఆర్ఎస్ పార్టీ పుట్టిందో లేదో, పుట్టినట్టుంది 2001-2. కానీ తెలంగాణ కాన్షియస్నెస్ అనేది బుద్ధిజీవుల్లో అప్పటికే వచ్చింది. ఆ కాన్షియస్నెస్కి రిఫ్లెక్షన్ లాగా ఇట్లాంటి పోయమ్స్ రాశాను నేను. ఇదే పుస్తకంలో, నేనే అనే పుస్తకంలో ఒకటి నేటివిటీ గురించి ఒక పోయం రాశానంటే, నా ఉప్పర్లో నా లష్కర్లో నేనే కొత్తగా పరిచయం చేసుకోవాల్సింది అనే పోయమ్స్ కూడా ఉన్నాయి. అంటే 2-3 పోయమ్స్ ఇప్పటికే తెలంగాణ కాన్షియస్నెస్ తోటి రాశాం. ఈ పుస్తకం ప్రచురించాక నేను ఎల్దుర్తి సిద్దిపేటకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అదొక సిద్దిపేటలో నా నివాసం లేదా నా ఉద్యోగం ఒక 3 ఏళ్ళు బాగా చెప్పుకోదగినటువంటి విషయం. సిద్దిపేట ఒక కళాకేంద్రం, ఒక సాహిత్య కేంద్రం, గొప్ప సాంస్కృతిక చైతన్యం ఉండేది. ఆ క్రమంలో నేను అక్కడ ఉద్యోగం చేస్తున్న 3 సంవత్సరాలలో సిద్ధారెడ్డి గారు, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, ఇంకా కందుకూరి శ్రీరాములు, ఇట్లాంటి వాళ్ళందరూ అక్కడ నాకు రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళు. తద్వారా నేను అనేక కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉండేవాడిని. సిద్దిపేట ఎంఆర్ఓగా అక్కడ ఒక సభ జరిగింది అంటే ఆత్మీయ అతిథిగానో, ముఖ్య అతిథిగానో, సభాధ్యక్షుడిగానో ఇంకేదో దాంట్లో నన్ను పిలుస్తూ ఉండేవాళ్ళు. దాదాపు ప్రతి 2-3 రోజులకు ఒక వేదిక ఉండేది. ఆ వేదిక మీద నేను ఉండేది. ఎంత రెవెన్యూ వరకు కొట్టుమిట్టాడుతూ ఉన్నా 7 గంటలకు మనోడు ఎక్కడ ఉంటాడంటే ఏదో సభలో ఉంటాడు అని మా ఆర్డీఓలు అనుకుందరు నా మీద. అట్లా నేను సిద్దిపేటలో ఉన్న కాలంలో ఒక ప్రభాకర్ అని, కే ప్రభాకర్ అని ఒక అతను గాయకుడు ఉన్నాడు. ఆ గాయకుడు ఒకరోజు క్యాజువల్గా నా దగ్గరికి సాయంకాలం వచ్చి కూర్చుంటుండేవాళ్ళు చాలామంది. ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చుంటూ నా ముందు ఉన్న ఒక పేపర్ చూసి అది పల్లె బతుకు మాది పాడుగాను అని కొన్ని పద్యాలు అక్కడ ఉండే. ఆ పద్యాలు చూసి ఆయన గాయకుడు కదా, ఆయన కొంచెం రాగం తీసి పాడాడు. అరే మంచిగానే అన్న, ఈ పద్యాలు పాడదాం అని అన్నాడు. అరే పాడు, వద్దంటున్నానా అని ఆ స్క్రిప్ట్ ఇచ్చాను. ఆయన 2-3 సార్లు అక్కడిక్కడ సభలలో కొద్దిగా 2-3 పద్యాలు పాడాడు. పాడిన తర్వాత వేరే వాళ్ళు ఏమన్నారంటే, అరే మొత్తం పద్యాలు పాడి రికార్డు చేస్తే బాగుంటుంది అని ఒక చర్చ వచ్చింది. చర్చ వచ్చినప్పుడు దీన్ని ట్యూనింగ్ కట్టాలి. ఆయనకు అంత ఓపిక లేదు. ఇప్పుడు ప్రభాకర్ కీర్తిశేషులు, పాపం ఆయన చాలా గొప్ప గాయకుడు, ప్రజాగాయకుడు. నేను మొత్తం ట్యూన్ చేసి పాడేంత ఓపిక లేక ఆయన ఏం చేసినట్టు దేశపతి శ్రీనివాస శర్మ అని, ఇప్పుడు మన ఓఎస్డి దేశపతి శ్రీనివాస్ వల్ల అన్న, ఆయన పేరు కూడా దేశపతి శ్రీనివాస్, కాకపోతే ఆయన శర్మ రాసుకుంటాడు. ఆయన చేతికిచ్చాడు. ఆయన దేశపతి శ్రీనివాస్ శర్మ దాన్ని మొత్తంగా 100 పద్యాలకి ట్యూన్ చేసి తీసుకొచ్చి నా ముందు ఒక 2-3 గంటలు కూర్చొని మా ఇంట్లో కూర్చొని వినిపించాడు నాకు. ఇదేదో బాగానే ఉంది అని అనుకొని దాన్ని పాడించాలి అని ప్రపోజల్ పెట్టాడు ఆయనే. ఎవరి చేత పాడించాలి అంటే, ఇంకెవడు సార్, మా దేశపతి పాడతాడు, మంచిగా పాడతాడు అని చెప్పి దేశపతిని అడిగాడు ఆయన. దేశపతి కూడా పాడదామన్నా ఏముంది అని అన్నాడు. దాన్ని పాడడానికి ఒక ముహూర్తం పెడితే, ప్రతి 3 సార్లు ముహూర్తం పెడితే ప్రతి ముహూర్తానికి నాకే మీటింగ్ ఉండేది, నేనే అటెండ్ కాలేకపోయేది. సంగారెడ్డిలో మీటింగ్ ఉండేది, లేకపోతే మెదక్, సిద్దిపేట, లే హైదరాబాదు, ఎక్కడెక్కడ మీటింగ్లు. ఆ టైంకు నేను పోకపోతుండేది. ఇక 3వసారి ఏమనుకున్నట్టే వాళ్ళు, ఇక నీతోటి కాదు సార్, నువ్వు రాకున్నా ఏం లేదు అని ఆయన తర్వాత ఒక ప్రమోషన్ సంస్థ ఉంది, ప్రమోటింగ్ ఏజెన్సీ ఉంది. వాళ్ళు ముగ్గురే కూర్చొని మొత్తం మట్టిపాట పద్యాలని పాడి రికార్డు చేశారు. ఇప్పుడు ఈరోజు అది యూట్యూబ్లో మనం మట్టిపాట అని కొట్టినా, ఏనుగు నరసింహారెడ్డి అని కొట్టినా ఒక 45 నిమిషాల క్యాసెట్ మీకు దొరుకుతుంది. అట్లాంటి ఒక మంచి క్యాసెట్ నేను సిద్దిపేట ఎంఆర్ఓగా చేసినప్పుడు బయటకు వచ్చింది.
దాన్ని చూసి జూలూరి గౌరీశంకర్ గారు ఆ క్యాసెట్ విన్నారు. రామయ్య గారు ఏదో కార్యక్రమానికి సిద్దిపేటకు వచ్చారు. సిద్దిపేటకు వచ్చిన క్రమంలో నన్ను కూడా వాళ్ళ కారులో ఎక్కమనంటే నేను పోతూ ఈ మాట వచ్చింది. వాళ్ళు అప్పటికే సీడీలు బయట తిరుగుతూ ఉన్నాయి. ఆ కారులో కూడా సీడీ ఉంది, ప్లే అవుతుంది, విన్నారు. చాలా బాగుందన్న ఇది క్యాసెట్, దీన్ని క్యాసెట్గానే ఉంటే అది వెళ్ళిపోతుంది కదా, ఒక పుస్తకం వేద్దాం ఏంది అన్నాడు జూలూరు గౌరీశంకర్. వేద్దాం, నేను అట్లా అనుకోలేగానే వేద్దామని అన్న. నాకు ఇచ్చేసి క్యాసెట్ నాకు ఇచ్చేసి అన్నాడు. ఆయన క్యాసెట్ పట్టుకొని వచ్చిండు. తర్వాత స్క్రిప్ట్ కావాలన్నాడు, స్క్రిప్ట్ ఇచ్చాను. అది పుస్తకం వేశాడు. మట్టిపాట ఇప్పుడు 2008లో మట్టిపాట ప్రచురించబడ్డది. కాకపోతే ఆ ప్రచురించబడే నాటికి నేను సిద్దిపేట నుంచి ములుగు కూడా ట్రాన్స్ఫర్ అయ్యాను. ములుగులో తహసీల్దార్గా ఉన్నప్పుడు మట్టిపాట క్యాసెట్ వచ్చింది. అట్లా సిద్దిపేటలో వేముగంటి నరసింహాచార్య, కాపు రాజయ్య లాంటి ప్రసిద్ధ వ్యక్తుల సరసన కూర్చొని వేదికలు పంచుకునే ఒక గొప్ప అవకాశం నాకు సిద్దిపేట తహసీల్దార్ గిరి ఇచ్చింది. శ్రీనారాయణ రెడ్డి గారు కూడా సిద్దిపేటకు వచ్చినప్పుడు అప్పుడు సిద్ధారెడ్డి గారు నేను కలిసి శ్రీనారాయణ రెడ్డి గారిని ఆహ్వానించి ప్రోగ్రాం నిర్వహించినప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారిని హైదరాబాద్లో ప్రోగ్రామ్స్లో చూడడం, కలవడం, షేర్ చేసుకోవడం వేరు వేదికలు. సిద్దిపేటలో కూడా అట్లాంటి వేదికలు షేర్ చేసుకునే ఒక అవకాశం దొరికింది ఈ రెవెన్యూ ఉద్యోగం వల్లనే, సిద్దిపేటలో నేను చేరడం వల్ల. ఇట్లా రెవెన్యూ శాఖలో అధికారిగా ఉంటూ సాహిత్యాన్ని ఎట్లా నాలో మీ జీవితం వింటుంటే ముఖ్యంగా ఇటు సృజనాత్మక జీవితము, వ్యక్తిగత జీవితము రెండు మిళితమైపోయి కనిపిస్తున్నాయి. ఒకదాని నుంచి ఒకటి విడదీయరానటువంటి ఒక పడుగులో పేకలాగా కలిసిపోయాయి. మీ నిజ జీవిత అనుభవాలు కవితలు అవుతున్నాయి, కవితల నుంచి మళ్ళీ నిజ జీవిత అనుభవాలు వస్తున్నాయి, మళ్ళీ కవితలు అవుతున్నాయి. సో ఈ సందర్భంలో తహసీల్దార్గా ఉన్నప్పటి మీ అనుభవాల్ని కవితా రూపంలో మలిచినవి కొన్ని కవితలు వినిపిస్తాను. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు మురళీకృష్ణ గారు. ఏంటంటే నేను తహసీల్దార్గా ఎట్లా పనిచేశాను అని నన్ను నేను అప్పుడప్పుడు టెస్ట్ చేసుకుంటున్నాను, సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటాను. ఈ సెల్ఫ్ చెక్కి నాకు చాలా బాగా పనికొచ్చిన ఒక సందర్భం మీకు చెబుతాను. ఏంటంటే నేను ములుగు తహసీల్దార్గా 2008లో నేను ట్రాన్స్ఫర్ అయ్యి తూప్రాన్ తహసీల్దార్గా అపాయింట్ అయ్యాను. అప్పుడు నాకు అక్కడ చిన్న వీడ్కోలు సమావేశం పెట్టారు. ఆ వీడ్కోలు సమావేశంలో మామూలు వ్యక్తులు, మా ఆఫీసు స్టాఫే కాకుండా లోకల్ స్థానిక నాయకులు కొంతమంది వచ్చి వాళ్ళు మాట్లాడిన మాట నాకు కొంచెం చాలా ఆశ్చర్యము, ఆనందం కలిగించింది. ఏంటంటే అప్పుడు గీతారెడ్డి గారు మంత్రి, ఆ ఏరియాకి మంత్రి, మాకు స్థానిక ఎమ్మెల్యే కూడా అవుతారు. అక్కడ ఉండే ఇద్దరు స్థానిక నాయకులు మాట్లాడుతూ, నరసింహారెడ్డి గారు మొదలు వచ్చినప్పుడు మాకు చాలా కోపం ఉండేది ఆయన మీద, అసలు మమ్మల్ని పట్టించుకున్నట్టు ఉండేది కాదు ఆయన, మేము పబ్లిక్కి హెల్ప్ చేద్దామనే వ్యక్తులమే, మమ్మల్ని కేర్ చేయకుండా ఉన్నాడు అని చాలా కోపంగా ఉండేది. ఇది మేము ఫీల్ అయినట్లుగానే మంత్రి గారు కూడా ఫీల్ అయ్యారు. మంత్రి గారు గీతారెడ్డి గారు ఒకరోజు చెప్పారట, వాళ్ళకి వేదిక మీద చెప్పారు. ఏంటంటే ఒక 8 నెలలు 10 నెలలు అయిన తర్వాత మినిస్టర్ గారు వీళ్ళందరినీ కార్యకర్తలను చూసి, ఏమయ్యా ములుగు మండలి ఒకటి ఉంది కదా, ములుగు మండలి నుంచి రోజు పంచాయతీలు వచ్చేది కదా, ఇప్పుడు ఏమీ అక్కడి నుంచి ఎవరు కంప్లైంట్లు చేస్తలేరు, ఎవరు వస్తలేరు మన దగ్గరికి, అసలు ఏం జరుగుతుంది అక్కడ అని అడిగారట ఆవిడ. అడిగితే అవును మేడం, అది ఆయన మొత్తం పబ్లిక్ పోతే పబ్లిక్ని కూర్చోబెట్టి ఆయన సమస్య ఏంటిది అని ఆయనే అడుగుతున్నాడు, ఆయనే దానికి ఒక సొల్యూషన్ వెతుకుతున్నాడు, ఆయనే అప్పటికప్పుడు చేసి వాళ్ళ చేతిలో ఇచ్చేస్తున్నాడు, లేకపోతే వారం రోజుల కంటే వారం రోజులకు ఇచ్చేస్తాడు, వాడు ఎవడు మన దగ్గరికి రాకుండా అయినరు, మనకి ఏం వాల్యూ లేకుండా చేసి పడేసిండు అని మేము చెప్పాము అని చెప్పారు వాళ్ళు వేదిక మీద. చెప్పామని చెప్పి మళ్ళీ మినిస్టర్ గారు సంతోషపడతారని అనుకుంటే ఆమె సంతోషపడలేదు. మనకు నష్టమేముందా, మనకు వేరే పనులు చేసుకోవాలి. ఒక ఆఫీసరే వాళ్ళని డైరెక్ట్గా అట్లా ఎంటర్టైన్ చేసి అంత వర్క్ చేసి పెడుతున్నాడు, వర్క్ చేస్తున్నాడా, మరి ఏమన్నా ఎక్కువ పెండింగ్ పెట్టి కొర్రీలు పెడుతున్నాడా అని మేడం అడిగారు. అడిగితే మేము తొందరగా చేస్తున్నాడు, మన దగ్గరికి ఎవరైనా వచ్చి మన వాల్యూ పెరగాలని అంటే అసలు వింటలేడు అని చెప్పాము. చెప్తే మన వాల్యూ ఇంకా వేరే రకంగా పెంచుకోవాలి, అసొంటి ఆఫీసర్ ఉంటే మనకు మంచిది, మరి అంత మంచి ఆఫీసర్ని ఆ మండలంలో ఎందుకు ఉంచాలి, అది కొంచెం అంతకంటే పెద్ద మండలు వేద్దామని తూప్రాన్ని పక్క మండలికి వేయమని చెప్పారు ఆవిడ. అందుకు ఇప్పుడు తూప్రానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు నరసింహారెడ్డి అని చెప్పారు. అప్పుడు నేను ఒక్కసారి రీచెక్ చేసుకున్నాను నన్ను నేనేం చేసేవాడిని అంటే, ఒక రైతు నా ఆఫీసులోకి తహసీల్దార్ రూమ్లోకి
రావాలని ప్రయత్నం చేస్తే, చిట్టి పంపిస్తే లేదా వచ్చి నేరుగా వస్తే నేను మొదలు అతన్ని కూర్చోబెట్టేవాడిని. కూర్చోబెట్టి అంతకుముందు నాతో మాట్లాడుతున్న చాలామంది పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళ పెద్ద మనుషులని మీరు ఒక 5 నిమిషాలు కూర్చోండి, మీరు ఎట్లాగూ కుర్చీల మీద కూర్చొని కంఫర్టబుల్గా ఉండగలుగుతారు. వీళ్ళు కుర్చీల మీద కూర్చున్నా, కుర్చీ మీద కూర్చోబెట్టినా ఆ ముసలాయన అసౌకర్యంగానే ఫీల్ అవుతాడు. ఆయన పనే ముఖ్యం ఆయనకి. మీరు కూర్చోండి అని వీళ్ళకి టీ తెప్పించి వీళ్ళని దాపిస్తూ ఆ రైతుతో నేను పూర్తి సమస్యని తెలుసుకునేవాడిని. అంటే ఆయన ఏం చెప్పేవాడంటే, నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తుంది అని ఆ రోజు సభలో వేదిక మీద కూడా చెప్పాను. 4 సంవత్సరాల కింది వరకు నా భూమి అది. లాస్ట్ 4 సంవత్సరాల నుంచి మాత్రం పొరపాటున నాది బదులు మా పెదనాయన కొడుకు పేరు రాస్తున్నారు. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఎవరు వింటలేరు. నాకు పట్టా మార్పు చేసి కరెక్ట్ చేయకపోతే నాకు చాలా సమస్య అవుతుంది. నేను ఎన్నిసార్లు గోడున ఏడ్చినా కానీ ఏ పటవారి చేయలే. ఎంఆర్ఓల దగ్గరికి వచ్చినా 3 ఎంఆర్ఓలు మారిండ్రు అని ఆయన చెప్పిండు. చెబితే నేను అట్లాంటి కేసులో ఏం చేసేవాడిని అంటే, నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి విఆర్ఓని పిలిపించి, పహనీని పిలిపించి ఆ సర్వే నెంబర్ను ఓపెన్ చేయించి లేటెస్ట్ పహనీలో ఎవరి పేరు వస్తుంది అని కనుక్కునేవాడిని. ఆ పేరు ఎవరిది అంటే, ఈయన మా పెదనాయన కొడుకుది, ఆయన పేరు రావద్దు, నా పేరు రావాలి అందులో అని అతను చెప్పేవాడు. విఆర్ఓని అడిగితే ఏమో సార్ కొద్దిగా వెరిఫై చేయాలనేవాడు. వెరిఫై చేసేది అంటే 4 సంవత్సరాలు వరుసగా పహనీలు తీసుకురా, 4 సంవత్సరాల పహనీలు ఇప్పుడు మనం చూద్దాం, నిజంగా అయ్యేది ఉంటే చేద్దాం, లేకపోతే చెయ్యము కాదు అని చెప్పేస్తే అయిపోద్దని 4 సంవత్సరాల పహనీలు తెప్పించేవాడిని. వరుసగా 1 by 1 ఇయర్ చూసుకుంటూ వస్తే ఏదో ఒక సంవత్సరంలో బై ఓవర్ సైట్ క్లరికల్ ఎర్రర్ లాగా వచ్చి కొత్తవాడి పేరు వచ్చింది. ఆ కొత్తవాడి పేరు రావడానికి ఏం రిమార్క్స్ కూడా లేవు, ఏం ఆధారం కూడా లేదు, ఏం ప్రొసీడింగ్ కూడా లేదు, ఆర్డర్ కూడా లేదు. కాబట్టి ఇది క్లరికల్ ఎర్రరే కదా, దీన్ని తీసేస్తే ఏమవుతుంది అబ్బా మనం అని నేను అడిగేవాడిని విఆర్ఓని. ఏం కాదు కానీ మరి ఒకసారి నోటీస్ ఇద్దాం సార్ అనేవాడు. అవసరమైన దానికి నోటీస్ ఇవ్వాలి, కానీ అవసరం లేని దానికి నోటీస్ ఇస్తే వాడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు కదా. ఇప్పుడు నిజంగా నీకు తెలిసినంత వరకు ఇది ఈయన భూమేనా కాదా, నువ్వు వెనక నుంచి అన్ని వరుసగా స్టేట్మెంట్ రాసుకురమ్మని 1 గంటలో స్టేట్మెంట్ రాసుకొని వస్తే, స్టేట్మెంట్ రాసేటప్పటికే సార్ ఇది నిజంగా కరెక్టే సార్, కానీ మేము ఎన్నోసార్లు చెప్పడానికి ట్రై చేస్తే నీకేం ఇంట్రెస్ట్ ఉంది, నువ్వెందుకు ఇంతగానంగా చెప్తున్నావు అని ఎంఆర్ఓలే మమ్మల్ని రివర్స్ అడిగేవాళ్ళు సార్. ఇప్పుడు మీరు కరెక్ట్గా అడిగిండ్రు కాబట్టి నేను కరెక్ట్ చెప్తున్నా సార్, ఇంట్లో ఏం పొరపాటు లేదు, అన్యాయమే సార్ ఇన్ని రోజులు జరిగిందంటే. మరి ఇప్పుడు చేయొచ్చా మనం అంటే, చేయొచ్చు సార్ మీరు చేద్దామంటే ఇప్పుడే చేద్దాం సార్ అని అనేవాడు. అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, మొత్తం క్రనాలజీ అంతా రాసుకొని ఒక ఫుల్ పేజీ దరఖాస్తు అతనితో రాయించుకొని సంతకం పెట్టించుకో, నువ్వు కూడా ఇది కరెక్టే అని రిపోర్ట్ రాయి, దాని వెనక నేను కూడా ఇప్పుడే సంతకం పెడతా, ఒక ప్రొసీడింగ్ ఇప్పుడే తీసేద్దామని ప్రొసీడింగ్ తీయించి ఆ సాయంత్రం వరకు పహనీలో కరెక్షన్ చేసి ఈయన పేరు ఎక్కించి ఈయనకు ఒక పహనీ నకలు కూడా చేతిలో పెట్టి ఆయన పంపించేవాడిని. పంపిస్తే అతను పోతూ చేసిన ప్రచారం ఏంటంటే, ఇసొంటి ఎంఆర్ఓ ఇంకెన్నడూ చూడలేదు సార్ నేను అని ఊరంతా చెప్పుకుంటూ పోయేవాడు. అది మెల్లగా అట్లా ప్రాకి ఎవరికి సమస్య ఉన్నా వాడు నేరుగా ఎంఆర్ఓ దగ్గరికి వచ్చేవాడు. ఎంఆర్ఓ అయ్యే పని అయితే ఇంత స్పష్టంగా తెలుసుకొని చేసేవాడు. చేసిన తర్వాత వాడి చేతిలో పెట్టి పంపిస్తే అది ఒక పాజిటివ్ రియాక్షన్ ఊర్లలోకి వెళ్తూ ఉండేది. అట్లా లీడర్ల దగ్గరికి పోవడం కంటే ఎంఆర్ఓ దగ్గరికి పోవడం వల్ల పని అవుతుందని ఒక ఫీలింగ్లోకి వచ్చి ఉండొచ్చు. అందుకు నేను నిజంగా ఇవాళ సంతోషపడుతున్నా, మీరందరూ నన్ను ప్రశంసిస్తున్నందుకు కాదు, నేను అట్లా చేయగలిగినా అని నాకు కూడా తెలియదు, మీరు చెప్పినాక నాకు తెలిసింది. నిజానికి రెవెన్యూ ఆఫీసులో పనిచేయడం, రెవెన్యూ అధికారిగా పనిచేయడం ఎంత క్రిటికాలిటీయో నాకు తెలుసు అని ఒక పోయం వినిపించాను ఆ సభలో. ఆ పోయమే ఇప్పుడు నేను మీకు వినిపిస్తున్న పోయం. తహసీల్ ఆఫీసు వైపు నిద్రాలోకాన్ని అలంకరించడం కోసం అల్లిపెట్టుకున్న కలల పొగడపూల దండను ఇంటి గుమ్మానికి వేలాడదీసి తహసీల్ ఆఫీసు తటపటాయింపులకు బయలుదేరతాను. ప్రయాణపు పదనిసలు మొదలు కాకుండానే సెల్ఫోన్ తరంగాలలో చిక్కుబడిపోతాను. దరహాసం ముసుగేసుకున్న మంత్రిగారి అధికారం కంఠస్వరంతో కావలసిన పనిని నిర్దేశిస్తుంది. సౌమ్యత అవసరం లేని కలెక్టర్ ఆజ్ఞ సంక్షిప్త సందేశంతో బేజారెత్తిస్తుంది. స్వయం ప్రకటిత దర్పాల ఉరుముల్ని వదిలిపెడుతూ ఒత్తిడి సంఘాలు హెచ్చరికల్ని విడుదల చేస్తాయి. కురుస్తున్న జడివాన మీద అదనపు వడగళ్ల రాయిలా స్నేహ సంభాషణలు మొదలై కొన్ని కోర్కెలుగా మొనదేరుతాయి. అంటే మనం ఇన్ని సమస్యల్లో చేస్తూ పోతుంటే కలెక్టర్ ఫోన్ వస్తుంది, సమ్ ఆర్డర్, మంత్రి ఫోన్ వస్తుంది, సమ్ ఆర్డర్, మన మిత్రుల ఫోన్ వస్తుంది, ఆహ్లాదంగా ఉండొచ్చు కదా అని మనం మిత్రుడితో హృదయం విప్పి మాట్లాడుతూ ఉంటే చివరికి ఆయనకు కూడా ఒక పని పడుతుంది, ఆ పని కూడా తొందరగా కావాలనే ఉంటుంది. అట్లా అవసరాలు శబ్దాలకు సంకేతాలని పుట్టిస్తాయి.
అంతలోనే వాట్సాప్ చిత్రాలకు నివేదికల నిఖార్సులు కావాలని ఒక బాంబు, ఈమెయిల్ బాణం తగలలేదనే ఆనందాన్ని తుత్తునియలు చేసే ఇంకో సిల్కాల్. ఆఫీసు జోన్లో ఎప్పుడూ హెచ్చరిక లేని తుఫాన్ ఒకటి తీరం దాటుతూనే ఉంటుంది. లిట్మస్ పేపరు లేని ప్రయోగశాలలో సంతకం చేయాలో వద్దో వేలు విడిచిన ఏ మేనమామ చెప్పడు. ఎలాగూ యుద్ధం తప్పదని గుర్రం ఎక్కుతానో లేదో కళ్ళెం ఇంకెవడో లాగుతూ ఉంటాడు. దరఖాస్తు పట్టుకొచ్చిన చందమామలు వెన్నెల కురవడానికి జంకుతుంటాయి. తురాయి పూల కిరీటం ధరించిన విలేఖరులు కొంటెగా గిల్లిపోతుంటారు. ఉన్నట్టుండి వాతావరణం అకస్మాత్తుగా వేడెక్కుతుంది. కిటికీలోంచి వాన బలప్రదర్శన చేస్తున్నా ఆఫీసు వేడిలో ఉక్కబోస్తూ ఏసీని వెక్కిరిస్తూ ఉంటుంది. కంటెంప్టు తూటాల్ని కసిగా పేలుస్తుంది. ఉన్నట్లుండి ఎమ్మెల్యే చమత్కారపు లేఖ పంపుతాడు. ఏదైనా సలహా చెబుదామా? భస్మాసురుడి కథలో సారాన్ని ఔపోసన పట్టినట్లు దాన్ని మన మనోఫలకం మీదే ప్రయోగానికి పెడతాడు. సందర్భం ధర్నాల నినాదాన్ని బొమ్మ కడుతుంటే ఛాంబర్లో సలాముల బూట్ల కాళ్ల చప్పుడు 2 ఫ్లోర్లను స్వాంతనపరుస్తుంది. యాంత్రికమైన సిఫారసులకు కసిగా రాసే జవాబులుంటాయి. నిజంగా చేయగలిగే పని చేతికి పులహారాన్ని తొడిగిస్తుంది. మొండి పనుల యుద్ధానికి దండి జవాబు డాలు సిద్ధమయ్యే ఉంటుంది. కార్యాలయం కదలదు. జనం రాక మానరు. కీలుగుర్రం నర్తిస్తూనే ఉంటుంది. పాత్రధారులుగా మన వేషం బాగానే నప్పిందని ఎవరో ముఖస్తుతి చేద్దామని ఇటే వస్తున్నట్లున్నారు అని ఈ కవితని ముగిస్తాం. అట్లా రెవెన్యూ శాఖ అనే యుద్ధాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ సాహిత్యం అనే పూల తోటలో సమయం దొరికినప్పుడల్లా తిరగాడడానికి మనసు ఆరాటపడుతుంది. దాన్ని నిజంగా అట్లా తిరిగే సమయాన్ని అందిపుచ్చుకొని అటు సాహిత్యాన్ని ఇటు రెవెన్యూ ఉద్యోగాన్ని నడిపిస్తూ ఉన్నాను. ఈ నడిపిస్తూ ఉన్న క్రమంలో నాకు చాలా జ్ఞాపకాలతో కూడిన సరదా విషయాలు కూడా అప్పుడప్పుడు వస్తుండేది. అవి మా మిత్రులకు, మా ఇంత సీరియస్ కవిత్వం మన మిత్రులకు, రెవెన్యూ మిత్రులకు ముఖ్యంగా సాహిత్యం తక్కువ పడదు, తెలియదు. వాళ్ళ కోసం అప్పుడప్పుడు జ్ఞాపకాలని కూడా కవిత్వం చేసి వినిపిస్తుండేవాడిని. కొన్ని ఫంక్షన్లలో, అంటే ఫేర్వెల్లు, వెల్కమ్ పార్టీలు ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళు నా కవిత్వాన్ని కూడా ఎంజాయ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది మనం యూనివర్సిటీలో ఉన్నప్పుడు 1/2 చాయ్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. దాన్ని గుర్తు చేస్తూ రాసిన ఒక చిన్న కవిత. 1/2 చాయ్. ఇరానీ హోటల్ కక్కయ్యది ఎంత పెద్ద చెయ్యి, కప్పుల చాయ్ పోస్తే సాసర్ల ఒలికిపోయేది. ఊరు నుంచి వస్తే ఊరికి పోయిందాకా ఖాళీ కడుపు నిండా గప్చిప్ల నీళ్ళే. మేము ఊరి నుంచి వస్తే నిజంగా కూడా నేను నా చిట్యాల నుంచి హైదరాబాద్కు వచ్చి మళ్ళీ చిట్యాలలో దిగేదాకా చిట్యాలలో తాగిన నీళ్ళే, చిట్యాలలో తిన్న భోజనమే ఏదైనా. అట్లా చాలాసార్లు వచ్చిపోయాను. అట్లా గుర్తొచ్చింది. అప్పుడప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మరీ రోజంతా పోయి హైదరాబాద్లో ఉండి వచ్చిందాక ఏం తినకపోతే ఎట్లరా, ఏదైనా కొంచెం తిను అంటే గప్చిప్లు బెస్ట్ అని గప్చిప్లు తినేవాళ్ళం. ఊరు నుంచి వచ్చి ఊరికి పోయిందాకా ఖాళీ కడుపు నిండా గప్చిప్ల నీళ్ళే. ఎర్ర టెండల కూడా చలివేంద్రంలా 2 గ్లాసుల చల్లటి నీళ్లు తాగితే కొడుక దూపగాదు ఆకలి కూడా తిరేది. ఎర్ర టెండల కూడా చలివేంద్రంలా 2 గ్లాసుల చల్లటి నీళ్లు తాగితే కొడుక దూపగాదు ఆకలి కూడా తిరేది. దిల్సుఖ్ నగర్ల లారెక్కితే 10 రూపాయలకే చిట్యాల, ఛార్జీ తక్కువ, స్పీడ్ ఎక్కువ. ముగ్గురం ఛాయ్కి పోతే, ఇందాక నేను తెలుగు యూనివర్సిటీ చెప్పినది ఇక్కడ వచ్చింది. ముగ్గురం ఛాయ్కి పోతే 2 కావాలి, బెస్ట్ ఇంకొకరిని పిలుచుకపో. ఛాయ్ 2/4 వాడు సాటిస్ఫై. ఛాయ్ 2/4 వాడు సాటిస్ఫై. ఇద్దరం కలిసి డబుల్ డెక్కర్ బస్ ఎక్కినాం. ఇక్కడ మీరు అన్నట్టు రొమాంటిసిజం వచ్చిందేమో. ఇద్దరం కలిసే డబుల్ డెక్కర్ బస్ ఎక్కినాం. కండక్టర్ నన్ను పైకి వెళ్ళమంటే ఆమె కుతకుత ఉడికిపోయింది. ఇట్లా కవిత్వం జీవితంలో ఆనందానికి, ఆవేదనకు ఒక అవిభాజ్యమైన మిత్రుడు, అవిభాజ్యమైనటువంటి ఒక వస్తువు కింద మారిపోయింది. ఇది రెవెన్యూ శాఖలో చూసిన ప్రతి విషయాన్ని కవిత్వం చేయడానికి ప్రయత్నించినప్పుడు నేను ఎక్కువ రోజులు చేసిన ప్లేసు జిన్నారమే. జిన్నారంలో చేసినప్పుడు, జిన్నారం చాలా ప్రకృతి సౌందర్యోపేతంగా ఉంటుంది. నేను మా ఆఫీసు చుట్టూ నెమళ్ళు,
తర్వాత చాలా దట్టమైన అడవి ఉంటుంది. వర్షం పడితే జిన్నారంలోనే ఆ వర్ష సౌందర్యాన్ని చూడాలని నేను అనుకున్నా. ఎగ్జాంపుల్ నాకు చాలా ఎగ్జాంపుల్స్ అంటే వాన పడ్డప్పుడు చాలాసార్లు చూస్తుండేవాడిని. చెట్లు ఎంత బాగా ఆడుతుండేవి వర్షానికి అని. అక్కడ వచ్చిన థాట్ తర్వాత చాలా డెవలప్ చేసి ఒక వానాకాలం అనే పోయం రాశాను. ఈ వానాకాలం అనే పోయం జిన్నారానికి సంబంధించింది. ఇది ఒకసారి వానాకాలం పోయం విందాం. వానాకాలం. ప్రహరీ మీద పిట్ట గాలికి ఎగిరిపోతూ, కాలువలో చందమామ వంపుకు సాగిపోతూ, దృశ్యం పచ్చ రంగేసుకొని దూకుతున్న జింకల చుట్టూ, నెమలి చర్యకు పులకరింత, ఈగలు విదిలించుకున్న నల్లమబ్బు పవనుడి నాట్యానికి కరిగిందేమో, ఆకాశం జల్లెడలోంచి పైకెగసిన సముద్రం అడవి తల్లికి తెగని చినుకుల చీరలిచ్చి పులకింత వాగులై సాగింది. వర్షం కురుస్తుంటే చినుకుల వెనకాల మసక మసకగా గుట్టరాళ్ళు, ప్రతిదీ ఓ అద్భుత కళాఖండమే. వాన జాడింపుకు వలయాలు తిరుగుతున్న మోదుగు చెట్టు. ఇది నాకు జిన్నారంలో చూసిన సీన్ ఏంటంటే, మోదుగు చెట్టు ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. వాన పడుతున్నప్పుడు అవి అటూ ఇటు చాలా స్లో మూమెంట్లో తిరుగుతుంటాయి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. వాన చినుకులు రాలుతున్నమాట, జోరు వాన పడుతున్నప్పుడు మోదుగు చెట్టు ఎట్లా ఆడుతుందో చూడాలి. చినుకుల వెనకాల మసక మసకగా గుట్టరాళ్ళు, ప్రతిదీ ఓ అద్భుత కళాఖండమే. వాన జాడింపుకు వలయాలు తిరుగుతున్న మోదుగు చెట్టు మౌన మున్యాశ్రమమే. ఇసుక తుఫానులో చిక్కిన ఒంటెలాంటి తాటి చెట్టు గాలి దుమారానికి సలాం చేస్తూ జాలిగా ఊగిసలాడే విద్యుత్తీగా. గాలి దుమారానికి సలాం చేస్తూ జాలిగా ఊగిసలాడే విద్యుత్తీగా. ఏ అండకు చేరుకోలేక కొప్పెరలేక తడిసి ముద్దయిన పనివాళ్ళు, పొద్దుకి వచ్చే వాన పొద్దుకి వచ్చే చుట్టంలా పోనే పోదని తిడుతూ దీవిస్తూ పరుగులాంటి నడకలు, భూమి అద్దం మీద గలగలమంటూ వాలుకు సాగిపోతున్న మబ్బుతునకలు, తలస్నానం చేసి తుడుచుకోవడం చేతకాని పసిపిల్లల సమూహంలా చెట్లు ఈదురుగాలికి వణికిపోతూ, వానదేవుడు గీసిన కాలం బొమ్మకు కిటికీలలోంచి ఒకటే కేరింతలు, పాడి పాడి గొంతు తడారినట్లు ఒకంత తెరిపి, గూళ్ళను వదిలిన పిచ్చుకల్లా పోలోమని వీధుల్లో దూకేసిన పిల్లమూక, కాగితప్పడవలతో ఎడతెగని ఆట ప్రయాణం, లొడాసు అంగీలు వింత కార్టూన్లు గీస్తుంటే నీటి అద్దాన్ని తన్ని ముక్కలు చేస్తూ పరుగు, కేరింతలు కొట్టే పిల్లకాలువల్లో మేటవేసిన ఇసుక పిట్టగూడై కూర్చుంటుంది. నేరేడు చెట్టున ఆగిపోయిన నీరు జల్లున ఒంటి మీద పులకల్ని మొలిపిస్తుంది. పరుగు పందెం, గిల్లిదండు, పోటాపోటీ ఆట, సీసంగోటి, ఉప్పుబేర ఒకటా రెండా, జడివానల ఆనందం ముడిసరుకు నుంచి, వానల్లు కురవాలి వానదేవుడా, పంటల్లు పండాలి వానదేవుడా, మా బొజ్జ నిండాలి వానదేవుడా, తొలకరి పసిరిక మీద ఆరిద్ర పొరుగుల్లా గంతులు వేస్తూ గుంపులు, అమ్మలు చెప్పిన భూమి కొప్పెరని ఇంద్రధనస్సుగా జీర్ణించుకొని ఆట, ఆనందం పాట, జలుబు జ్వరాలు మాక అవి అమ్మల భయాలు, కొంగలతో పోటీ పడుతూ చెరువుల చుట్టుకొలతలు తీస్తాం ఎంతసేపు, ఉన్నట్టుండి మళ్ళీ అందుకుంది వాన, చెరువు పల్లెం మీద నీటి ముత్యాల సయ్యాట. నిజానికి ఆకాశం చిల్లు పడకుండా ఏ కిన్నెరసాని ఎగిసిపడుతుంది, ఏ మంజీర పరవశిస్తుంది, పుడమి పులకింత వాగులై సాగితేనే పసిరిక మొలకలై లేచేది. అప్పుడే ప్రహరీ మీద గుంపులు చూడచక్కని పరుగుల గుంపుల వంపుల సొంపులు, మేడి మేల్కొంది, కాడి ముందుకు సాగింది, విత్తనం పొరుడు పోసుకొని పంట చెట్టై పరవశించింది. విశ్వం విలాసహాసం వానాకాలం వన్నెల బహుమానం. విశ్వం విలాసహాసం వానాకాలం వన్నెల బహుమానం. ఒక వర్షాన్ని పూర్తిగా ఒక పెయింటింగ్ వేసినట్టు అక్షరాలతోటి. కరెక్ట్గా ఇదే మాట. మళ్ళీ అక్కడికే వస్తున్నాను. ఆమె చినుకుల వెనకాల మసకగా గుట్టరాళ్ళు అన్న మాట విని ఒక పెయింట్ వేసినట్టుంది అబ్బాయి పోయం అన్నది లక్ష్మీపార్వతి. ఆ మాట కూడా గుర్తుంది. మీరు సేమ్ అదే కామెంట్ మీరు కూడా చేశారు. సో ఇట్లా మంచి పోయమ్స్ రెవెన్యూలో ఉన్నప్పుడు కూడా రాసాము. రెవెన్యూ ఉన్నప్పుడే రాస్తున్నాము. ఇంకా రెవెన్యూలు లేకుండా పోవడం అనేది లేదు కాబట్టి. ఇవి మీరు రెవెన్యూ ఉద్యోగానికితో సంబంధం ఉన్నటువంటి కవిత్వం. మీరు ఆ ప్రాంతానికి ములుగుకు వెళ్ళకపోతే ఈ కవిత వచ్చేది కాదు. అంతే. ములుగులో చాలా బ్యూటిఫుల్ ఫారెస్ట్, జింకలు కూడా కొన్ని అక్కడిక్కడ కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అట్లా సిద్దిపేట, ములుగు, తూప్రాన్ తర్వాత ఆర్మూర్ అని నిజామాబాద్ జిల్లాకు పోయాం. అది కూడా ఒక చాలా చక్కటి ప్లేస్. కాకపోతే అది అంతా ఎన్నికల్లో గడిచిపోయింది. మేము 4 నెలలు పనిచేసాం. ఫుల్
ఎలక్షన్ హడావుడిలో చేసాం. ఆ తర్వాత నర్సాపూర్కి వచ్చాం. నర్సాపూర్లో చుట్టూ అడవి ఉంటుంది. అది ఒక చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ఫారెస్ట్. ఇట్లా తిరిగిన ప్రతి ప్రదేశాన్ని ఇష్టంగా చూడడం, జీర్ణించుకోవడం, ఉద్యోగాన్ని కూడా పూర్తిగా లీనమై చేయడం వల్ల నాలో సాహిత్యాన్ని ఒక మెచ్యూరిటీ దశకు తీసుకురావడానికి ఉపయోగపడిందని నేను అనుకుంటూ ఉంటాను. వానాకాలం లాంటి కవిత ఇంకోటి వినిపించగలరు? అప్పుడప్పుడు ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంత వైరాగ్యం వస్తూ ఉంటుంది. మాకు అది ఎక్కువ. ఎందుకంటే ఒకటే పనిని ఇటు చెయ్యమని ఒకరు, అటు చెయ్యమని ఒకరు. అంటే వీఆర్ ది జడ్జెస్. ది తహసీల్దార్ ఈజ్ కాల్డ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. మ్యాజిస్ట్రసీ మస్ట్ బీ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ మేనర్. వీ హ్యావ్ టు ప్లే ఏ క్యాసీ జుడిషియల్ రోల్. అప్పుడు దాన్ని అటు ఇటు ప్రెస్ చేసి మన మీద ఏదో ఒక ఒత్తిడి పెట్టి ఇటు చేయమని, అంటే ఇటు వాళ్ళకి హెల్ప్ చేయమని, అటు వాళ్ళకి హెల్ప్ చేయమని వస్తుంటాయి అప్పుడప్పుడు. అందులో నుంచి తట్టుకొని మనకు కరెక్ట్ అనిపించింది మాత్రమే చేస్తాము అన్నప్పుడు ఒక బీభత్సాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు చాలా వైరాగ్యం కూడా వస్తుంది. ఈ వైరాగ్యం అందరికీ వస్తుండొచ్చు, కానీ మా ఉద్యోగ జీవితంలో వైరాగ్యం చాలా టెన్షన్తో కూడుకున్నటువంటిది. అట్లా వచ్చినప్పుడు రాసిన ఒక పోయం మీకు వినిపించక తప్పదు. దాన్నే ఏమంటామంటే, ఒక జీవితము ఇంకొన్ని ఖండికలు అని 2000 సంవత్సరంలో రాశాను. అది కొంత అధివాస్తవికత ఉందని ఇంకేదో అంటారు నాకు ఆ క్షణంలో ఫీల్ అయింది, రాశాను. ఒక జీవితము ఇంకొన్ని ఖండికలు, చిట్లిన నీరు, చిల్లిన గాజు, చిప్పిల్లిన చెమ్మ, ఎకసెక్కాల నడుమ ఎకాయకి గుక్క. ఇక్కడ నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒక ఆఫీసర్ అనేవాడు, ఆ మాటకు ఒక పొలిటీషియన్ అనేవాడు, ఒక ఉన్నత స్థానంలో ఉన్నవాడు, తన బాధని ఎక్కువ మందికి చెప్పడానికి అవకాశం లేదు. వాడు అన్నీ లోపలనే గర్భీకరించుకొని ఉండి ఒకసారి డైరెక్ట్గా ఏడుపులాగా కాకుండా గుక్కలాగా వస్తుంది అని చెప్పడానికి ఈ వాక్యం రాశాను. చిట్లిన నీరు, చిల్లిన గాజు, చిప్పిల్లిన చెమ్మ, ఎకసెక్కాల నడుమ ఎకాయకి గుక్క, నిందార్హుడెవడూ లేడు, జీవితం ఓ అసందర్భ వ్యంగ్య చిత్రం. నవ్వు ఏడుపు ఒళ్ళో వేసుకొని కచ్చకాయలాడే సాగరమున నుండు చేపలల్లే, నగరం చుట్టూ బాల్యం, తేలిన గులకరాళ్ళు, పగిలిన పలుగురాయి, బరిబత్తల కుంటలో పరుగెత్తే ఇసుక. చిక్కిపోయిన వాణ్ణి, లోకం ఎవరినెక్కడ పట్టాలో తెలిసిన వృత్తివేటగాళ్ళది కదా, పట్టుబడ్డాను, వలనెలానూ లేపలేను, ప్రయత్నమంతా తెంచుదామనే, వలను కొరికేద్దామనే, పక్షుల్లో కలుద్దామనే, పంటి సామర్థ్యం ఒక ప్రశ్న కదా, దూకక తప్పలేదు, కొస కడీల మించి మోటబాయిలో. ఇక్కడ మోటబాయి చిన్నప్పుడు దూకిన లేదా డై కొట్టిన, రివర్స్లో తల కిందికేసి కొడతాము, దాన్ని డై అంటారు. నేను ఎక్కువ డై కొట్టేవాడిని కాదు, బట్ మా మిత్రులు చాలా కొట్టేవాళ్ళు, నేను చక్కగా దూకేవాడిని. దూకక తప్పలేదు, కొస కడీల మించి మోటబాయిలో. అట్లాగే రెవెన్యూలో కూడా దూకక తప్పలేదు, కొస కడీల మించి మోటబాయిలో. వచ్చి రాని ఈత, లొట్టలెవడో తెగ్గోసుకుంటాడు. లొట్టలంటే ఆముదపు కాండం. ఆముదపు చెట్లు తెలుసా మీకు? ఆముదపు చెట్ల కాండాన్ని లొట్టలు అంటారు. అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. వాటన్నింటినీ కలిపి ఒక మోపు కట్టి వీపులో కట్టుకుంటాం. వీపులో కట్టుకొని నీటిలో దూకితే అవి మునగనియవు మనల్ని, బెలూన్ లాగా ఇంచుమించు. అట్లా మనం ఈత నేర్చుకుంటాం. అవి లొట్టలు కట్టుకొని ఈత నేర్చుకుంటాం మేమంతా, మామూలుగా మనమంతా. వచ్చి రాని ఈత, లొట్టలెవడో తెగ్గోసుకుంటాడు. మరణాన్ని తప్పించి అన్ని లోతుల్ని చూశాం, డైగొట్టాం, అన్ని శక్తుల్ని కేంద్రీకరించాం. లోకస్పృహ కొత్త కాదు, జలచర్చ కొత్త కాదు, అయినా వల మరింత బరువెక్కుతుంది సుమా. భాష లేని సందర్భాలు, కాలుతున్న చర్మం మీద కలేబరాల చర్చ, ఇన్స్టంట్ రాగాల నగర పక్షుల గానం వినాల్సిందే ఏకధాటిగా. పరిమిత స్వేచ్ఛలో పదే పదే ఓడిపోయే పాలపిట్ట, నిందార్హుడెవడూ లేడు, జీవితం ఓ అసందర్భ వ్యంగ్య చిత్రం అని మనకు మనమే. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చిలుక పలుకులు చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే గట్టు మీద కూర్చున్న వాళ్ళు నీతులు వేరే ఉంటాయని చెప్పడానికి మనం యుద్ధరంగంలో ఉండి అక్కడి నుంచి గట్టును చూస్తున్నప్పుడు కలిగిన ఫీలింగ్ని రాసినటువంటిది. మా మిత్రులు చాలామంది లెక్చరర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు అట్లా ఉన్నవాళ్ళు. మేము కలిసినప్పుడల్లా ఒక వింత ఉద్విగ్న వాతావరణంలో వాతావరణాన్ని ఫీల్ అవుతూ ఉంటాను. అట్లా రాసిన ఒక కవిత. లొట్టెలెవలో తెగ్గోసుకుంటాడు అంటే ఈజ్ ఇట్ ఫార్మ్ ఆఫ్ ఎస్కేప్ ఆర్ డెత్? లొట్టలు ఎవడో తెగ్గోసుకుంటాడు, రక్షణ ఉండనియడు నీకు. అదే మునిగిపోతాడు. మనం మునిగిపోయినా పర్లేదని మనల్ని కోసేస్తాడు వాడు. అదే వాని అవసరం కోసం
మనం మునిగిపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళే చుట్టూ ఉంటారు. మన లొట్టలు తెగ్గోసుకుంటే మనం ఈత సరిగ్గా రాకపోతే మునిగిపోతాం కదా. అట్లా మనం మునిగిపోయినా పరవాలేదు అనుకుంటుంది లోకం. అదే ఈత వచ్చిన వాడు అవి కట్టుకోడు. మనం ఈత రాని వాళ్ళం కాబట్టి కట్టుకుంటాం. రెవెన్యూ శాఖలో మనం ఉండాల్సిన వాళ్ళం కాదు, రెవెన్యూ శాఖలో మనం పనిచేయాల్సిన వాళ్ళం కాదు. రెవెన్యూ శాఖలో ఆ ఈత వచ్చినోడు పనిచేస్తాడు. మనకు ఆ ఈత రాదు కాబట్టి కొంచెం రక్షణ కవచాలు వేసుకొని పట్టుకుంటాం. మన రక్షణ కవచం కవిత్వం కావచ్చు, ఈ మనం చదువుకున్న నీతి కావచ్చు, మనం పెరిగి వచ్చిన పేదరికం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మనం ఏదో ఒక రక్షణ కవచం చేతనే అందులో ఈతున్నాం. ఈ లొట్టలు కూడా తెగ్గోసుకుందామని చూస్తాడు. అంత సింబల్, అర్థమైపోయింది, అంత సింబాలిక్. అది కీ పాయింట్. ఏనుగు నరసింహారెడ్డి గారు, ఇంకా మీతో మాట్లాడాల్సిన బోలెడన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా మీ సాహిత్య సృజన గురించి, మీ సాహిత్య విమర్శ గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. కాబట్టి వచ్చే వారం కూడా మీరే సృజన స్వరం వినిపించాలని అభ్యర్థిస్తున్నాను. తప్పకుండా మురళీకృష్ణ గారు, మీరు నా చేత నేను నిజంగా ఇదివరకు ఊహించని విషయాలు కూడా మీరు అడుగుతూ ఉంటే కొత్తగా గుర్తొస్తున్నాయి. అవి చాలా హృదయపూర్వకంగా షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ, మీ ముఖ్యంగా టూర్ రేడియో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ధన్యవాదాలు. వచ్చే కార్యక్రమంలో చెప్పాల్సి ఉంటుంది, అది అక్కడికే మీ సృజన స్వరం పూర్తయితే. సో ఇది ఈనాటి సృజన స్వరం కార్యక్రమం. వచ్చే వారం కూడా ఏనుగు నరసింహ